వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్కు మహర్దశ పట్టనుంది. దీనికి ఇప్పటికే అనుమతి ఇచ్చిన కేంద్రం ఈ ప్రాజెక్టును వెంటనే ప్రారంభించేందుకు వీలుగా బడ్జెట్లో నిధుల కేటాయింపు చేయనున్నట్టు తెలుస్తోంది. త్వరలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో రాష్ట్ర రహదారుల ప్రాజెక్టులకు సంబంధించి ప్రధానంగా అమరావతి ఓఆర్ఆర్కు కేటాయింపులు ఉంటాయని సమాచారం. ఓఆర్ఆర్ మొత్తం 189 కిలోమీటర్లు. దీనిని 25,000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించేందుకు కేంద్రం అనుమతి తెలిపింది. ఈ నేపథ్యంలో కేంద్రం బడ్జెట్లో ఓఆర్ఆర్కు కేటాయింపులు చేసే అవకాశాలున్నాయని జాతీయ రహదారి సంస్థ అధికార వర్గాలు కూడా చెబుతున్నాయి. ఈ ఏడాది బడ్జెట్లోనే 5,000 నుంచి 10,000 కోట్లు కేటాయించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. రాష్ట్రం ప్రభుత్వం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో భూసేకరణ వ్యయం కూడా కేంద్రమే భరించాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రి గడ్కరీని కోరారు. ప్రస్తుతం ఈ ఖర్చు 10,000 కోట్ల వరకు చేరుకుంటుందని భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక పరిస్థితులలో 10,000 కోట్లను భరించే పరిస్థితి లేకపోవడంతో సీఎం చంద్రబాబు భూసేకరణ ఖర్చును కూడా కేంద్రమే భరించేలా ఒప్పించే ప్రయత్నం చేశారు. దీనికి కేంద్రం కూడా అంగీకరించడంతో పూర్తిగా కేంద్రమే నిర్మించే అవకాశం ఉంది. వాస్తవానికి ఓఆర్ఆర్ ప్రాజెక్టును 5 ఏళ్ల కిందటే ప్రతిపాదించారు. అయితే జగన్ సర్కార్ రాజధానితో పాటు ఈ రహదారిని కూడా తుంగలో తొక్కింది. దీంతో ఇప్పుడు అంచనా వ్యయం పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో 17,000 కోట్ల వ్యయంతో ప్రతిపాదించిన ఓఆర్ఆర్కు ప్రస్తుత ధరల మేరకు 25,000 కోట్ల వ్యయం అవుతుందని భావిస్తున్నారు.